ఇంకొకటి మెయిన్, వర్షం పడుతున్నప్పుడు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ మర్చిపోవద్దు. సో లోపల ఒక్కొక్కసారి ఫాగ్ వస్తుంది వర్షం పడుతున్నప్పుడు. అసలు ఫాగ్ ఎందుకు వస్తుందంటే, మీకు బయట వర్షం పడుతున్నప్పుడు మీకు ఒకవేళ లోపల ఏసీ అనేది ఆఫ్ ఉందనుకోండి, మెయిన్ ఇట్లా బాగా వర్షం పడుతున్నప్పుడు ఓకే, మెయిన్ ఇండికేటర్స్ అనేది బాగా యూజ్ చేయాలి. మిర్రర్స్ అనేది మీకు కొంచెం పర్ఫెక్ట్గా కనిపించవు. మీరు ఏదైతే డే టైంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు విజిబిలిటీ క్లియర్ కనిపిస్తుంది. సో వర్షం పడుతున్నప్పుడు ఎట్లుంటుంది మూమెంట్ అనేది మీకు కొంచెం మిర్రర్ అనేది కొంచెం బ్లర్ అవుతాయి, అంటే వాటర్ ఆగడం వల్ల మీకు సరి కనిపించదు. సో అప్పుడు మీరు ఆల్మోస్ట్ స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్ ఒక లైన్లో పెట్టుకొని స్ట్రైట్గా ట్రై చేయండి. లైన్స్ మారే ముందు కంపల్సరీ ఇండికేటర్ ఆన్ చేసుకొని స్లోగా మారండి. వర్షం స్పీడ్ ప్రకారంగా మీకు వైపర్స్ కూడా ఆపరేటింగ్ చేసుకోండి. సపోజ్ ఇట్లా వర్షం ఎక్కువ పడుతుంది అనుకోండి, ఎక్కువ స్పీడ్ పెట్టుకోండి స్లోగా. ఇప్పుడు ఇట్లా స్టెప్స్ ఉంటాయి మీకు ఇక్కడ, ఇది హెవీ స్పీడ్. ఇప్పుడు ఎక్కువ వర్షం పడితే ఇంత తక్కువ ఉంది కాబట్టి ఒక స్టెప్ తక్కువ, బాగా స్లో, ఇంకా స్లో, ఇంకా స్లో, బస్ ఇటు లెఫ్ట్ మెల్లగా క్రాస్లో ఎక్కాలి. సో ఇంకా వర్షం తక్కువ ఉందనుకోండి, ఒక లెవెల్ ఇంకో కొంచెం తక్కువ, హెవీగా పడితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఎవ్రీ టైం ముందున్న కార్కి ఎల్లప్పుడూ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు రోడ్లన్నీ పచ్చిగా ఉంటాయి. ఇక్కడ యూటర్న్ చేద్దాం, రైట్ ఇండికేటర్ చేయండి, స్లో చేసుకోండి, లెఫ్ట్ వస్తుంది కారు. ఎందుకంటే రోడ్డు జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, కొంచెం లెఫ్ట్ నుంచి లాంగ్ తీసుకొని, ఆ బైక్ వాళ్ళు ఆగిరు కదా, నెమ్మదిగా కొంచెం లెఫ్ట్ ఉండండి, మీకు బ్లైండ్ స్పాట్ కదా కనిపించదు. మెల్లగా కొంచెం లెఫ్ట్ అనుకోండి, లెఫ్ట్ ఇక్కడ స్లో చేసుకోండి, బస్సు వస్తుంది ఆపండి, కొంచెం లెఫ్ట్ ఉండండి, ఇంకా స్లోగా ఉండండి, బస్ వెళ్ళండి మెల్లగా, పర్ఫెక్ట్. అదే మీకు కనిపించవు. వర్షం వాటర్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ అవుతుంది. ఇది మీకు ఎప్పుడు తెలుస్తుంది, కొంచెం 2-3 సార్లు డ్రైవ్ చేస్తుంటే ఈ మిర్రర్ వ్యూ కూడా మీకు అర్థమవుద్ది. స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే. ఇంకొకటి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ వెనక నుంచి అబ్జర్వ్ చేయాలి వర్షం పడుతున్నప్పుడు. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని బ్యాక్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేయండి, ఓకే. ప్రాపర్ లైన్ మెయింటైన్. తర్వాతకి హెవీ రైన్ పడుతున్నప్పుడు బాగా చీకటి మబ్బు ఉందనుకోండి, బాగా గట్టి వర్షం పడుతున్నప్పుడు కంపల్సరీ మీరు రోడ్డు మీద అక్కడక్కడ గమనించే ఉంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసే చూసారా, అజా లైట్ అంటారు దాన్ని. ఇక్కడ ఉంది మనకు అజా లైట్, మనం కూడా ఆన్ చేయొచ్చు. ఏది బాగా హెవీ రైన్ పడతాయి, కనపడదు కాబట్టి. సో అప్పుడు మనకు మన వెహికల్ మన వెనక నుంచి వచ్చే వాళ్ళు కనిపిస్తానికి, మనకు ముందున్న వెహికల్ కనిపించాలంటే కొంతమంది వాళ్ళు కూడా ఆన్ చేస్తారు. అంటే వర్షం పడుతున్నప్పుడు ఆ చీకట్లో కొంచెం మళ్ళీ వెహికల్ కనిపించాలి అని ప్రమాద హెచ్చరిక. వెళ్ళొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. తక్కువ వర్షం ఉన్నప్పుడు అవసరం లేదు, వేయొద్దు. నెరి ఎక్కువ బాగా రెయిన్ పడుతుంది, మబ్బు చీకటి ఉందన్నప్పుడు హెడ్ లైట్ కూడా ఆన్ చేయాలి, అజర్ లైట్ కూడా ఆన్ చేసుకోవాలి, సేఫ్ అన్నట్టు అది. లేదు మీరు సపోజ్ మీరు ఒక చలికాలంలో వింటర్ సీజన్లో డ్రైవ్ చేస్తున్నారు, ఎక్కడో హైవేలు ఉన్నారు, లేదా సిటీ ట్రాఫిక్లు ఉన్నారు, పొగ మంచు బాగా ఉందనుకోండి, అప్పుడు కూడా ఆన్ చేస్తారు, గమనించే ఉంటారు మీరు స్లో. సో ఇండికేటర్ అనేది యూజ్ చేస్తే అది ప్రమాద హెచ్చరిక. నేను స్లోగా వెళ్తున్నాను, చూసుకోండి, గమనించండి, నా వెహికల్ ఉంది అనటానికి అది నిదర్శనం అన్నట్టు, దానికి అర్థం అన్నట్టు అది. సో లేదు నార్మల్ వర్షం అన్నప్పుడు అవసరం లేదు. అది మామూలుగా ఎక్కువ వర్షం పడితేనే మీకు అజా లైట్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఎవ్రీ టైం మీరు రైట్ లెఫ్ట్ వచ్చే ముందు ప్రాపర్గా ఇండికేటర్స్ యూజ్ చేయండి. సేమ్ మీరు డే టైంలో ఎట్లా చేస్తున్నారో వర్షం పడుతున్నప్పుడు కూడా సేమ్ అన్ని టెక్నిక్స్ పాటించడం ఇంపార్టెంట్. కొంచెం డిస్టెన్స్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. మనం వర్షం లేనప్పుడు ఎంత డిస్టెన్స్ పెడుతున్నామో కొంచెం వర్షం పడుతున్నప్పుడు కొంచెం డిస్టెన్స్ కూడా కొంచెం సేఫ్ డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుంటే బెటర్.
సో ప్రతి దాన్ని ముందే గమనించుకోవడం ఇవన్నీ సేమ్ అన్నట్టు. బ్రేకింగ్ అంతే. ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాతకి మీరు మెల్లగా రైట్ సైడ్ మిర్రర్లో చూసుకుంటూ ఎవరున్నారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు, ఇక్కడ బ్యాక్ సైడ్ ఎవరున్నారు అని ఒకసారి కూడా చూసుకుంటే సేఫ్. ఇంకొకటి మెయిన్, వర్షం పడుతున్నప్పుడు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ మర్చిపోవద్దు. సో లోపల ఒక్కొక్కసారి ఫాగ్ వస్తుంది వర్షం పడుతున్నప్పుడు. అసలు ఫాగ్ ఎందుకు వస్తుందంటే, మీకు బయట వర్షం పడుతున్నప్పుడు మీకు ఒకవేళ లోపల ఏసీ అనేది ఆఫ్ ఉందనుకోండి, ఖచ్చితంగా లోపల ఫాగ్ వస్తుంది. లోపల అనేది కంపల్సరీ హెయిర్ ఉండాలి. లోపల గాలి అనేది ఆడుతుందంటే మీకు ఫాగ్ ఏర్పడదు. ఖచ్చితంగా మీకు లోపల అనేది ఏసీ ఆన్ చేసుకుంటే మీకు ఫాగ్ రాదు. ఒకవేళ అయినా కూడా ఫాగ్ వస్తున్నప్పుడు ఏసీ ఒక డైరెక్షన్ ఉంటుంది, అది మన విండ్షీల్డ్కి కిందంగా ఏసీ వస్తానికి గాలి తగులుతానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తాను. సో అక్కడ డైరెక్ట్ ఇక్కడ ఒక బటన్ చూస్తారా, ఇక్కడ ఈ బటన్ ఇది నొక్కేస్తే మనకి విండోకి గాలి వస్తుంది. సో ఆ విండోకి ఎయిర్ రావడం వల్ల మీకు ఫాగ్ కూడా క్లియర్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం ఏసీ ఒక్కసారి కొద్దిసేపు బంద్ చేసినాం అనుకోండి, ఫాగ్ వస్తుంది. మీకు చూపిస్తాను. సేమ్ అండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు వర్షం లేనప్పుడు ఏదైతే జాగ్రత్తలు పాటిస్తున్నారో వర్షం ఉన్నప్పుడు కూడా సేమ్. ఇంకా ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోవాలి. ప్రతిదీ కొంచెం ముందే గమనించుకోవడం. మిర్రర్స్లో మీకు సరి కనిపించదు కాబట్టి కొంచెం ముందే మనం అక్కడ వెళ్ళాలంటే ఇక్కడ ఆగిపోవడం, ఇవన్నీ చూసుకుంటే మీకు ఇంకా సేఫ్ అన్నట్టు. కొంచెం స్లో. వర్షం పడుతుందని ఫాస్ట్గా వస్తారు, ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు మోస్ట్లీ హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం కొంచెం అందరికి తొందర ఎక్కువ వచ్చేస్తుంది, దూరిపోతుంటారు, సో కనపడదు. సో అలాంటప్పుడు మనకు కొంచెం తగిలించే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉంటే సేఫ్ అన్నట్టు. ఇప్పుడు గమనించండి, మీకు లోపల ఫాగ్ వస్తుంది. నేను ఎందుకు వస్తుందంటే నేను ఏసీ అనేది ఆఫ్ చేసా. సో మనకి ఇప్పుడు లోపల ఫాగ్ ఏర్పడింది చూసారా, ఎందుకు డిమ్ అయిపోతుంది. వ్యూ అనేది విజిబిలిటీ కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు? ఏసీ అనేది ఆఫ్ ఉంది, బయట వర్షం పడుతుంది కాబట్టి మనకు ఫాగ్ అనేది వస్తుంది. జనరల్గా కిందికి వెళ్దాం, అటు సైడు స్ట్రైట్గా కొంచెం స్లో ఆటో వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఏసీ ఆన్ చేసుకుంటారో లోపల ఎయిర్ సర్క్యులేషన్ ఎప్పుడైతే మీకు ఉంటుందో అప్పుడు కంప్లీట్గా ఫాగ్ అనేది రిమూవ్ అవుతుంది. మీకు చూపిస్తాను. రైట్, స్లోగా. రైట్, ఇప్పుడు జస్ట్ ఫాగ్ రిమూవ్ కావాలంటే నేను ఏసీ ఆన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు స్లో చేసుకోండి. ఏసీ ఆన్ చేసిన వెంటనే మీకు ఫాగ్ అనేది రిమూవ్ అవుతుంది. ఏసీ ఆన్ చేసుకొని విండ్షీల్డ్కి హెయిర్ పెట్టేస్తున్నాను. చూడండి, డైరెక్షన్ చూడండి, నెమ్మదిగా పోతుంది. చూసారా, రెడ్యూస్ అవుతుంది, మొత్తం పోయింది, వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మీరు ఏసీ యొక్క డైరెక్షన్ విండ్షీల్డ్కి పెడతారో ఫాగ్ మొత్తం క్లియర్. చూడండి, ఇప్పటికీ ఇంతకుముందుకి ఎంత తేడా ఉంది, మొత్తం పోయింది ఫాగ్ అంతా. ఇట్లా ఈ విధంగా కొంచెం టెంపరేచర్ కూడా నెరి కూల్ కాకుండా కొంచెం టెంపరేచర్ పెంచాలి. అంటే వేడి గాలి రావాలి, కొంచెం లో కాకుండా కొంచెం మీరు ఒక 24, 25, 26 పెట్టుకుంటే సరిపోద్ది. ఆటో ఆప్షన్ వర్క్ చేస్తుంది సార్? ఆటో ఆప్షన్ వర్క్ చేయదు. మీరు మాన్యువల్గా అట్లా సెట్ చేసుకుంటేనే సేఫ్. మీకు మినిమం లోపల ఎయిర్ అనేది ఉండాలి, అప్పుడే మీకు ఫాగ్ అనేది రాదు. సో కొంతమంది ఏం చేస్తారు, వర్షం పడుతున్నప్పుడు చలి పెడుతుందని ఏసీ బంద్ చేస్తారు. ఏసీ బంద్ చేయడం వల్ల లోపల ఫాగ్ వస్తుంది. మీరు కావాలంటే మీరు కొంచెం చలి ఎక్కువ పెడుతుందంటే కొంచెం తగ్గించుకోవాలి. ఏసీ తక్కువ చేసుకోవడం, లేకపోతే ఇక్కడ ఏసీ యొక్క డైరెక్షన్స్ అనేది క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేసి కొంచెం మీరు కావాలంటే టెంపరేచర్ కొంచెం పెంచుకుంటూ విండ్షీల్డ్కి పెట్టేస్తే సరిపోద్ది. ఇక మీకు ఫాగ్ అనేది ఏర్పడదు.